బంగారం ఇచ్చే పాము. ఒకప్పుడు ఒక ఊరిలో ఒక పేద బ్రాహ్మణుడు నివసించేవాడు. అతను తన పొలాలలో చాలా కష్టపడి పనిచేసేవాడు. కాని అతని ప్రయత్నాలు ఫలించలేదు. అతను ఒకరోజు తన పొలంలో పని చేస్తుండగా ఒక పుట్టను ఉండటం చూసి అందులో ఒక పామును చూశాడు. తన పొలంలోని పుట్టలో ఉన్న పాముని తను దేవతల భావించాడు. గౌరవం ఇవ్వాలని భావించి పాలు సేకరించి ఆ రోజు నుండే పుట్ట దగ్గర ప్లేట్లో పాలను పెట్టడం ప్రారంభించాడు. ఆ విధంగా మరుసటి రోజు ప్లేట్లో బంగారు నాణెం ఉండేది. అందువల్ల అతను రోజూ బంగారు నాణెం తీసుకునేవాడు. అతను ప్రతిరోజు పాము కోసం పాలను పోసేవాడు. ఒకరోజు బ్రాహ్మణుడు పనిమీద పట్టణానికి వెళ్లవలసి వచ్చింది. అప్పుడు తన కొడుకును పాలను తీసుకెళ్లి పుట్ట దగ్గర పెట్టమని చెప్పాడు. కొడుకు అత్యాశ కలవాడు. కొడుకు ఆ పుట్ట దగ్గర పాలను పెట్టి మరుసటి రోజు వచ్చి చూశాడు. అప్పుడు ప్లేట్లో బంగారు నాణెం ఉండటం చూసి, ఈ పుట్టలో బంగారు నాణేలు నిండి ఉండొచ్చు. పాముని చంపి అన్ని బంగారు నాణెములు తీసుకోవాలి అని అనుకున్నాడు. మరియు అతను పామును కర్రతో కొట్టాడు. దురదృష్టవశాత్తు పాము చనిపోలేదు. వెంటనే అది బాలుడిని కాటు వేసింది. పిల్లవాడు అక్కడికక్కడే మరణించాడు.